సో చాలా మంది పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారైతే అనుకుంటున్నా. అండ్ ఇది మన మినీ అవియరీ సెటప్ పార్ట్ 2 వీడియో అనమాట. ఫైనల్లీ మన అమెజాన్ ఆర్డర్ అయితే మనకి వచ్చేసింది గైస్. అండ్ దీంట్లో మనం 2 నెస్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాం కదా! సో అవైతే వచ్చేసినాయి. అండ్ ఈ బర్డ్ నెస్ట్ నేను మన మినీ ఏవియరీలో వాల్స్‌కి అయితే ఫిట్ చేసేసా. సో ఈ బర్డ్ నెస్ట్స్ వల్ల మన ఏవియరీకి ఒక మంచి లుక్ అయితే వచ్చింది గైస్. కామెంట్ సెక్షన్‌లో నాకు చాలా సజెషన్స్ అయితే వచ్చాయి గైస్. సో థాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. అండ్ మీరు ఇచ్చిన సజెషన్స్‌తో నేనైతే చాలా వరకు కంప్లీట్ అయితే చేసేసాను. ఈ పాట్‌ని 1 డే నానబెట్టి అప్పుడు హోల్డ్ చేయడానికి అయితే ట్రై చేయమన్నారు. సో నేను కూడా దీన్ని 24 అవర్స్ అయితే నానబెట్టాను. సో ఇప్పుడైతే ట్రై చేద్దాం హోల్డ్ చేయడానికి. ఇక్కడ నేను చిన్న తెలివి తక్కువ పని అయితే చేశాను గైస్. నా దగ్గర డ్రిల్లింగ్ మిషన్ ఉందన్న విషయం మర్చిపోయి నా తంటాలైతే పడ్డాను. అండ్ ఫైనల్‌గా నేను డ్రిల్లింగ్ మిషన్‌ని యూజ్ చేస్తే ఎలా అయితే వచ్చిందో హోల్, సాండ్ పేపర్‌తో స్మూత్ చేశాక ఎలా అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ బేస్ కోసం అయితే నేను ఒక వాటర్ ప్రూఫ్ క్లాత్ అయితే తీసుకున్నా గైస్. ఎందుకంటే కింద వుడ్ పాడైపోకుండా. అండ్ దాని పైన నేను సాండ్‌తో అయితే ఫిల్ చేశా. ఎందుకంటే బర్డ్ వేస్ట్‌ని క్లీన్ చేయడానికి ఈజీగా ఉండడానికి. ఇక్కడి వరకు మన సెటప్ అయితే ఇలా వచ్చింది గైస్. అండ్ చాలా వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ బర్డ్స్ నుంచోడానికి ఒక చిన్న బ్రాంచ్ అయితే తీసుకొచ్చాను గైస్. సో దీంట్లో చిన్న చిన్న బర్డ్స్ కూడా పెడతాను. సో వాటి కోసం అయితే ఈ బ్రాంచ్. అండ్ బర్డ్స్ వాటర్ తాగడానికి అండ్ స్నానం చేయడానికి ఎక్కువ లోతు ఉండకూడదు కదా! సో అందుకే ఈ కంచం అయితే తీసుకొచ్చాననమాట. వన్స్ మనం బర్డ్స్ పెట్టిన తర్వాత అస్తమానం ఎన్‌క్లోజర్ ఓపెన్ చేయలేం కదా! వాటర్ ఫిల్ చేయడానికి. సో అందుకే ఈ సెటప్ అయితే చేస్తున్నా. ఫైనల్‌గా వాటర్ కూడా అయిపోయింది గైస్. సో ఇప్పుడు టెస్ట్ చేయడమే పని. వాటర్ దాంట్లో పడుతున్నాయి గానీ, సగం బయటే పడిపోతున్నాయి గైస్. వాటర్ వేస్ట్ అవ్వకుండా బయట కోన్ లాంటిదైతే ఫిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ పార్ట్ 3లో టోటల్ వర్క్ అయితే కంప్లీట్ చేసేద్దాం గైస్.